ఈరోజైతే ఫేమస్ నెల్లూరు మలై కాజా ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ముందుగా అయితే 1/2 లీటర్ పాలు తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పాలు దగ్గర అయ్యేంత వరకు కూడా మరిగించుకోవాలి. చూసారా, ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మనం టీ తాగే ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాసున్నర పంచదార తీసుకొని గ్లాసున్నర వాటర్ వేసి పంచదార పాకం పట్టుకోవాలి. సేమ్ మనం గులాబ్ జామ్కి ఎలాగైతే పాకం తీసుకుంటామో దీనికి కూడా అదే విధంగా పట్టుకోవాలి పాకం. కొద్దిగా కలర్ కోసం కుంకుమ పువ్వు వేసుకోవాలి. తర్వాత యాలక్కాయ పౌడర్ కూడా వేసుకోవాలి. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పాకాన్ని పక్కన పెట్టుకొని కాజా ఎలా చేయాలో చూద్దాం. మనం ముందు పక్కన పెట్టుకున్నాం కదా పాలు, చూసారా ఆ కన్సిస్టెన్సీ గట్టిగా అయింది. ఇందులో ఒక 1/2 కప్పు వరకు మైదా పిండి తీసుకొని కొద్దిగా వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా గరిటతో కాకుండా చేతితో కలుపుకోండి. కొద్దిగా వేసే కలపాలి, మొత్తం ఒకసారి వేసి కలపకూడదు. ఈ ముద్ద అంతా కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఒక 1/2 స్పూన్ కన్నా చాలా తక్కువ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకొని చూసారా ఈ విధంగా అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ముద్దనంతా ఒకసారి కలుపుకొని చిన్న ఉండల్లాగా చేసి అన్నిటినీ కూడా మధ్యన చూసారా ఈ విధంగా నొక్కి చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఎలాంటి నూనె గట్ట ఏది అప్లై చేయవసరం లేదు చెయ్యికి, ఎందుకంటే పాలతో మనం చేస్తున్నాం కాబట్టి చెయ్యికి ఎలాంటి ఆయిల్ కూడా అప్లై చేయవసరం లేదు. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా చేసిన తర్వాత అన్నీ ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వీటన్నిటిని కూడా ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఈ కలర్ వచ్చేంత వరకు కూడా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేశాక వీటన్నిటిని కూడా మనం పాకం పెట్టి పక్కన ఉంచుకున్నాం కదా అందులో వేసుకోవాలి. చూసారా మొత్తం అన్నీ కూడా వేసాను. దీన్ని ఇప్పుడు ఒక 2 నిమిషాల వరకు కూడా స్టవ్ మీద పెట్టి కుక్ చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్ చాలు. చూసారా బబుల్స్ ఎలా వస్తున్నాయో, అంతే అండి. మలై కాజా అయితే అయిపోయినట్టే. ఈ విధంగా మరిగించిన తర్వాత 6 to 8 అవర్స్ ఈ పాకంలో ఉంచితే కాజా చాలా సాఫ్ట్గా వస్తుంది. కాజా అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.